హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక అద్భుతమైన చిట్కా అండి. వెల్లుల్లిపాయ అంటే ఇంట్లో ప్రతి ఒక్కరు యూస్ చేసుకునే ఐటమ్ అండి. దీన్ని ఈజీగా 1-2 నిమిషాల్లోనే దీన్ని తొక్క ఎలా తీసుకోవాలో చెప్తాను. వెల్లుల్లిపాయలన్నీ కూడా ఇలా విడివిడిగా చేసుకొని ఒక మంచి క్లాత్లో వేసుకొని దాంట్లో మనం ఇంట్లో గోధుమ పిండి కానీ లేదంటే జొన్న పిండి కానీ వేసి ఇలాగ మనం క్లాత్లో పెట్టి కొడుతూ ఉంటే కనుక మనకు వెల్లుల్లిపాయ కూడా చిదిగిపోదు. ఎందుకు అని అంటే కనుక ఈ ఆట అనేది, ఈ పిండి అనేది మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా చేసినప్పుడు వెల్లుల్లిపాయ తొక్కంతా కూడా వెల్లుల్లిపాయని విడిచిపెడుతుంది. చూసారు కదా, నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎంత క్లియర్గా ఉన్నాయో వెల్లుల్లిపాయలు. నెక్స్ట్ దీన్ని మనం ఒక చాటలో వేసుకొని దీన్ని చెరిగేస్తే మనకి తొక్క పిండి అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. చాలా నీట్గా అంటే నీట్గా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీటిని మనం సపరేట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవచ్చు. ఎన్ని కేజీలైనా, 50 కేజీలైనా చిటికలో వీటిని రెడీ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంత నీట్గా వచ్చేసాయో. మరి ఈ చిట్కా మీకు లైక్ అయితే కామెంట్ చేస్తే, లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.